ఫ్రెండ్స్, క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా హ్యాండ్స్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి 4 లేయర్స్ సమానంగా ఉండేలా ఇలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్ గా కట్ చేసుకోండి. హెమ్మింగ్ కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు ఖర్చు కోసం పై వైపుకి 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. సేమ్ మార్కింగ్ ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవుని కరెక్ట్ గా మార్క్ చేసుకోవాలి. మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే 1/4 ఇంచ్ తగ్గించేసి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని 1.75 ఇంచెస్ నుంచి హ్యాండ్ డౌన్ ని ఇలా నీట్ గా డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాను కదా, ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. అప్పుడే చంక దగ్గర లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. హ్యాండ్కి కర్వ్ తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్కి ఇలా లోతుని నీట్గా డ్రా చేసుకోవాలి. మధ్యలో 1/2 ఇంచ్ ఉండాలి. ఫస్ట్ చివరికి ఇలా సన్నగా రావాలి. హ్యాండ్ని ఎంత బాగా స్టిచ్ చేసినా కటింగ్లో ఈ టిప్స్ని పాటించలేదు అంటే చంక దగ్గర తప్పకుండా వ్రింకిల్స్ వస్తాయి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.